హాయ్ వ్యూవర్స్, పిల్లలు పుట్టకపోతే చాలా బాధగా ఉంటుంది. పిల్లల కొరకు ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళ మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం వాళ్ళ ప్లేస్‌లో ఉంటే మనకు తెలుస్తుంది. ఎంతమంది ఇన్‌ఫర్టిలిటీస్ ఐవీఎఫ్ సెంటర్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటారు. ఈ ఇవాళ రేపు పిల్లలు చాలా తక్కువున్నారు గానీ ఐవీఎఫ్ సెంటర్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎందుకంటే మన లైఫ్ స్టైల్, మన తిండి, మన ఆహారము, మన ఆలోచించే విధానము ఇవన్నీ చేంజ్ అయిపోయాయి. దానివలన ఈ ప్రాబ్లమ్స్ ఏది తిన్నా గానీ మనం అడల్టరేటెడ్ ఫుడ్ అంటే వెజిటబుల్స్‌కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. అటు చికెన్‌కి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఆఖరికి మనం ఫిష్ అన్నా తిందామంటే అక్కడ గూడా ఏదో కలిపి వాళ్ళకి తిండిస్తున్నారు. ఇలాంటివి వాతావరణంలో మనం ఎలా బయటికెళ్ళాలి? ఎలా మనం మంచిగా మనకు చూసుకోవాలన్నట్టు మనము ఈరోజు మాట్లాడుకుందాము. ఒకవేళ మీకు 1 ఇయర్ అయింది. మీ పెళ్లి అయ్యి మీకు పిల్లలు పుట్టలేదంటే మీరు ట్రీట్మెంట్‌కి వెళ్ళాలి. టెస్ట్‌లకు వెళ్ళాలి. నేనొక ఒక ఆహ్, కేస్ గురించి చెప్తానండి. నాకు 1 ఇయర్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చారు. అతను ఏంటంటే పెళ్లి అయ్యి ఒక నెల అయింది. అతనికి పిల్లలు పుట్టలేదు. అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్ని టెస్టులు అమ్మాయివి చేయించారు. వన్ అన్ని స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు అమ్మాయి టెస్టులు చేయించారు. అమ్మాయికి పీసీఓడీ ప్రాబ్లమ్ ఉంది. సరే. అమ్మాయికి ఏదో ఇంకో ప్రాబ్లమ్ గూడా ఉండేది. సరే. కానీ అబ్బాయికి అసలు అంటే ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు వాళ్ళు మెడిసిన్ తీసుకున్నా గాని. అయితే వాళ్ళు నా దగ్గరొచ్చారు. ఎవరో జెప్పారు అంటే, "మీరు ఈ మెడిసిన్స్ వాడండి. యునాని మెడిసిన్స్ ఫుడ్ సప్లిమెంట్స్ లాగుంటాయి. రియాక్షన్స్ ఉండవని" వాళ్ళు జెప్తున్నారు నాకు. సరే. నేను జెప్పాను, "ఇదే అబ్బాయికి గూడా టెస్టులు చేయించాను నేను. ఏదైనా నాకు డౌటొచ్చి." అయితే అబ్బాయికి కౌంట్ కొంచెం తక్కువుండే. ఇంకా మొటిలిటీ ఎక్కువ లేదు స్పెర్మ్స్‌లో. యాక్టివ్ స్పెర్మ్స్ చాలా తక్కువ ఉండే. అయితే ఇదొక కారణం. అయితే మేము సైమల్టేనియస్‌లీ నేనేం చేశానంటే, అబ్బాయికి, అమ్మాయికి ఇద్దరికీ ఒకటే సారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. 3-4 మంత్స్ మనము కమిట్మెంట్ తీసుకున్నాము. సెకండ్ మంత్‌లోనే ఆమె కన్సీవ్ అయిపోయింది. ఆమెకు ఏదైతే ప్రాబ్లమ్ ఉందో పీసీఓడీ ప్రాబ్లము అది మా దగ్గర లేడీ డాక్టర్ సాజిదా సుల్తానా ఎండీ యునాని ఉంటారు. ఆమె మెడిసిన్స్ ఇచ్చారు. ఆమె ఫెర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువైపోయాయన్నమాట. అలాగే ఇటు చూస్తే అబ్బాయికి కౌంట్ తక్కువ, మళ్ళీ మొటిలిటీ తక్కువ, అబ్నార్మల్ స్పెర్మ్స్ ఎక్కువ. నార్మల్ స్పెర్మ్స్ తక్కువ తక్కువ ఉండే అబ్బాయికి. మన మెడిసిన్స్ వాడంగానే రెస్పాన్స్ వచ్చేసింది. వాళ్ళు థర్డ్ మంత్స్‌లో ఆ అమ్మాయి కన్సీవ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ఉంది వాళ్ళకు. మళ్ళీ అంటే ఈ ఇప్పుడు సెకండ్ టైమ్ మళ్ళీ వాళ్ళు అంటే ప్లాన్ జేస్తున్నారు. 1 ఇయర్ ముందొచ్చారప్పుడు నా దగ్గర. అయితే ఇలాగా ఫెర్టిలిటీ అంటే ఒక 1 ఇయర్ లోపల మీకు పెళ్ళైన తర్వాత కాకపోతే దాన్ని ప్రైమరీ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. చాలా మటుకేంటంటే ముందు లేడీసే రెస్పాన్సిబుల్ అని వాళ్ళకే చూస్తుండే, వాళ్ళకే టెస్టులు చేయించడం, వాళ్ళకే చేస్తుండే. ఇప్పుడు ఇవాళ రేపేంటంటే చాలా జెంట్స్ అంటే మేల్స్‌కి కూడా ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ దినమంతా కూర్చొనుంటారు. ఇంకా తప్పేం చేస్తారు ల్యాప్‌టాప్ అంటారు. ల్యాప్ మీద పెట్టుకొని చేస్తారు. దాని వలన కూడా వేడి వలన అంటే టెస్టిస్‌లో ప్రెషర్ పడి అంటే అక్కడ స్పెర్మ్స్ చనిపోతూ ఉంటాయన్నమాట. ప్రొడక్షన్ అవుతుంది గానీ డిక్రీజ్ అయిపోతాయి. ఇలాంటి మిస్టేక్స్ చాలా చేస్తున్నారు లైఫ్ స్టైల్ వలన. రాత్రిపూట పడుకోరు. పొద్దున పూట విటమిన్ డి దొరకదు. సన్‌లైట్‌లో తిరగరు. అది గూడా స్పెర్మ్ ప్రొడక్షన్‌లో హెల్ప్ చేస్తాయి అవన్నీ. అయితే విటమిన్ బి12 డెఫిషియన్సీ, ఇంకా డి3 డెఫిషియన్సీ ఇవన్నిటి వలన స్పెర్మ్ ప్రొడక్షన్ అవ్వడం లేదు. ఇది లైఫ్ స్టైల్ వలన తక్కువైపోతున్నాయి. అయితే ఇలాంటప్పుడు ఒకవేళ మీకు ఒకవేళ ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటే ఐవీఎఫ్‌కు అటు ఇటు వెళ్ళకుండా చాలా కాస్ట్‌లీ ట్రీట్మెంట్స్ అవి. మీరు మా దగ్గర రండి. మాకు టైమ్ ఇవ్వండి. మీకు డెఫినైట్‌లీ వైఫ్ అండ్ హస్బాండ్ ఇద్దరు రండి. ఇద్దరికి ఒకటేసారి ప్యారలెల్‌గా సైమల్టేనియస్‌గా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇద్దరికీ ఒకటేసారి ఛాన్సెస్ వచ్చేటట్టు చేస్తాము. కౌన్సెలింగ్ సెషన్స్ గూడా ఉంటాయి. వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ వాళ్ళకి తెలీదు. ఎప్పుడు ఏ డేట్స్‌లో కలవాలి అది గూడా తెలీదు. ఇప్పుడు చూడండి మెన్సెస్ అయిన పీరియడ్స్ కంప్లీట్ అయిన తర్వాత పీరియడ్స్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ డే కౌంట్ జేస్తారు. అక్కడి నుంచి మిడ్ సైకిల్ అంటే 14 రోజులు 12-14 డేస్ అప్పుడు ఓవులేషన్ ఉంటుంది. అంటే మీ ఎగ్ రెడీ ఉంటుందన్నమాట కన్సీవ్ అవ్వడానికి. అప్పుడు కోరికలు గూడా ఎక్కువొస్తాయి లేడీస్‌లో. దేవుడు ఎలా చేశాడంటే అప్పుడే కోరికలు ఎక్కువొస్తాయి అప్పుడు. కలవాలని ఉంటది. అప్పుడు ఇతనికి అసలు లేదు స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, ఆఫీస్ ఉందని కలవకపోతే అది రాంగ్. అయితే మీరు అది కూడా కనుక్కోండి.
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కలవాలి. ఇప్పుడు నేను చెప్తాను క్లియర్‌లీ మీకు ఎప్పటి నుంచి ఎప్పుడు కలవాలి రఫ్‌లీ. మీరు ఒకవేళ 28 డేస్ సైకిల్ మీరు డివైడ్ చేస్తే మీకు ఫస్ట్ కొంతమందికి 4 డేస్, కొంతమందికి 5 డేస్, కొంతమందికి 6 డేస్ అలా అంటే పీరియడ్స్ అవుతాయి. అయితే 5 డేస్, 6 డేస్ తీసిన తర్వాత ఒక 2, 3, 4 డేస్ వదిలేసిన తర్వాత అంటే 10 డేస్ వదిలేయండి. అక్కడ 10 టు ఒక 7 డేస్, 1 వీక్ అండి. 10 టు రఫ్‌లీ 20థ్ వరకండి. ఈ మధ్యలో ఆల్టర్‌నేట్ డేస్ మీరు కలిస్తే డెఫినైట్‌లీ మీరు కన్సీవ్ అవుతారు. కానీ కంపల్సరీ కానీ అందులో ఏందంటే మీరిద్దరు ఫిట్ ఉండాలి. మీకు స్పెర్మ్ కౌంట్ సరిగుండాలే, మీ స్పెర్మ్స్ యాక్టివ్ ఉండాలే, మొటిలిటీ ఉండాలి, అవి స్పెర్మ్స్ మంచిగా స్విమ్ అవుతూ వెళ్ళిపోవాలి. ఇవన్నీ చూడాలి మీరు. అలాగే అమ్మాయికి ఇక్కడ పీసీఓస్ గూడా ఏముండదు. రెగ్యులర్ పీరియడ్స్ ఉండాలే. ఏ అంటే యూటరస్‌లో అంటే అది అంగం అంటే యూటరస్ హెల్తీగా ఉండాలి. ఇంకా మీ లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో నిద్రపోవడము, మంచిగా ఆహారము పౌష్టిక ఆహారం తీసుకోవడము, ఇదంతా కంపల్సరీ ఉంటుంది. దానివలన మీరు ట్రై చేస్తూ ఉంటే 4, 5 మంత్స్‌లో మీకు ప్రెగ్నెన్సీ నిలబడాలి అసలు నేచురల్లీ. లేకపోతే 1 ఇయర్ వరకు ట్రై చేయండి. లేకపోతే మీరు మాతోని ఇమ్మీడియేట్‌లీ సంప్రదించండి. మీకు సైమల్టేనియస్‌లీ 3-4 మంత్స్ ట్రీట్మెంట్ మేము ప్లాన్ పెడతాము. 2, 3 మంత్స్‌లోనే మీరు కన్సీవ్ అయిపోతారు. అది కంపల్సరీ 100% మా దగ్గర రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే ఈ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మనం జేస్తామో, ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అల్టిమేట్ ట్రీట్మెంట్ అండి. అబ్బాయిలో ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ స్పెర్మ్ కౌంట్ ఎక్కువ కావడం, అంటే నిల్లున్న వాళ్ళు ఏజోస్పర్మియా వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తాము. తక్కువ ఉన్న వాళ్ళకైతే మనకు మంచి రెస్పాన్స్ వచ్చేస్తది. అయితే ఈ స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తామో మేము, అంటే ఎవరికైతే అంగస్తంభన ఉంటుందో, ఎవరికైతే శీఘ్రస్ఖలనం ఉంటుందో, అది గూడా కరెక్ట్ జేసుకుంటూ వస్తాము. అది గూడా కరెక్ట్ అయిపోతది. ఇదొక్క ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బై వన్ గెట్ టూ ఫ్రీ లాగా మీకు అది గూడా ట్రీట్మెంట్ అయిపోతుంది. అందుకే మీ టైమింగ్ గూడా ఎక్కువైపోతుంది. మీ వీర్యము గట్టిగా అంటే చిక్కగా అయిపోతుంది. మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే అది గూడా పోతుంది. ఎందుకంటే కొంతమందికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుంది. వాళ్ళు అసలు యోనిలో ప్రవేశించరు. ఏదో 1, 2, 3 స్ట్రోక్స్ కొడతారు. దాని తర్వాత ఇమ్మీడియేట్‌లీ బయటికెళ్ళిపోతది. వీర్యం గూడా బయటికెళ్ళిపోతది. వాళ్ళు అప్రిషియేట్ చేయలేరు. వాళ్ళకర్థం గాదు. అన్‌ఎడ్యుకేటెడ్‌లో ఉంటారు చాలామంది పల్లెటూరులో అటు ఇటు. వాళ్ళసలు సెక్స్ ఏంటి అంటే కంప్లీట్ ఎలా అది గూడా తెలీదండి చాలా మందికి. ఇంకేంటంటే ఇప్పుడు లెర్నెడ్ పీపుల్ ఇక్కడున్న వాళ్ళకు ఒబెసిటీ ఉంటది ఎక్కువగా. వాళ్ళు అంటే పెనిట్రేట్ గూడా జేయలేరు. బయటనే ఎళ్ళిపోతది స్పర్మ్స్ లోపలికి పోదు. అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే 1 ఇయర్ వరకు మీరు ట్రై జేయండి. ఒకవేళ మీరు కన్సీవ్ కాకపోతే ఇమ్మీడియేట్‌లీ మీరు ఇద్దరు కలిసి క్లినిక్‌కి అపాయింట్‌మెంట్ తీసుకొని రండి. ఏదైనా అపోహలుంటే ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత మీకు దీంతో పాటు మీ టైమింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీ అంగస్తంభన ప్రాబ్లము మీరు కంప్లీట్ జేసుకోవచ్చు. మీరు మీరు మంచిగా ఒక లైఫ్ ఎంజాయ్ జేయొచ్చు. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. దీని గురించి మళ్ళీ చెప్తాను నేను. వాళ్ళకేంటంటే శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్. తొందరగా అయిపోవడం. అతని మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది కదా! అతను ఏం జేయాలో అర్థం అవ్వట్లేదు. కన్సీవ్ గూడా అవ్వట్లేదు. వాళ్ళ భార్యకేంటంటే అసలు కన్సీవ్ అవ్వట్లేదు ఎందుకని వాళ్ళ భార్య. ఇతనికి శీఘ్రస్ఖలనం ఉండడం వలన ఇతనేంటంటే తొందరగా ఎళ్ళడము, అంటే నేను జేసి బయటికెళ్ళిపోవడం అని ఉంటుండే అతనికి. కానీ లోపలే బయట అంటే ఎక్కువగా డీప్ పెనిట్రేషన్ జేయకుండా బయట అయితే ఎళ్ళిపోతుండే. అలాంటప్పుడు ఇతనికి మంచిగా టైమింగ్ ఇంక్రీజ్ అయ్యేటట్టు మెడిసిన్స్ ఇస్తే అతని టైం ఇంక్రీజ్ అవుతే మంచిగా చేయొచ్చు. ఇమ్మీడియేట్‌లీ ఇంకో తప్పు వాళ్ళు ఏం చేస్తుండేనంటే ఇది ఎప్పుడైతే ఈ రతి క్రీడ ఎప్పుడైతే కంప్లీట్ అయితుండే అంటే ఎజాక్యులేషన్ అయిన తర్వాత అంటే వీర్యం వెళ్ళిపోయిన తర్వాత వా అమ్మాయి ఇమ్మీడియేట్‌లీ లేసి వాష్‌రూమ్‌కెళ్ళడము చేస్తుండే. అది తప్పు. అట్‌లీస్ట్ 5-10 మినిట్స్ ఇద్దరు అక్కడే ఉండాలి. ఇంకేందంటే వీర్యం వెళ్ళిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌లీ అంగాన్ని బయటికి తీయకూడదు. అంగము అట్లనే పెట్టేయాలి కొంచెం సేపు. మీకు ఒకవేళ వీర్యం వెళ్ళిపోయిందనుకోండి లోపలనే ఉండనివ్వండి అలాగే. 5 మినిట్స్ వరకైతే ఉండదు. ఒక 1 మినిట్, 2 మినిట్స్ అయితే చిన్నగా అయ్యే అదే బయటికొచ్చేస్తుంది నేచురల్ వేలో. ఇమ్మీడియేట్ అయితే అంగం ధన్మని చిన్నగా అయిపోదు గదా! మీరు వీర్యం వెళ్ళిపోయిన తర్వాత అయినా దాని ఎరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎరెక్షన్ 10, 9, 8 ఇలా తగ్గుతుంటూ వస్తుంది. అలాగే అది మెల్లగా నేచురల్ వేలో ఎళ్ళిపోనివ్వండి. కానీ మీరు ఏం జేస్తారంటే
ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోతారు, తీసేస్తారు. అమ్మాయి గూడా ఎళ్ళిపోతుంది. అలా జేయకుండా స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. ఇంకా ఏమైనా డౌట్స్, అపోహలుంటే మీకు ఒకవేళ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే, మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైనా ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటే, ఇద్దరికేదైనా ప్రాబ్లమ్ ఉంటే, లేకపోతే ఇద్దరు నార్మల్‌లోనే ఉన్నారు. అయినా పిల్లలు పుట్టకపోతే మీకు ఇలా ఒకవేళ ఎక్కువగా మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఐవీఎఫ్ సెంటర్స్ అటు ఇటు తిరిగి మీరు అలసిపోయారంటే మాతో ఒకసారి డెఫినెట్‌లీ కాంటాక్ట్ చేయండి. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డాక్టర్స్ మా దగ్గరున్నారు. మేము ది బెస్ట్ ట్రీట్‌మెంట్ జేస్తాం. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, బీఎంఎస్, ఎండీ.